నా ప్రియురాలా ఫరో యొక్క రథాస్వములతో నిన్ను పోల్చేదను. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఒక క్రొత్తగా వివాహమైనటువంటి భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమ సంబంధం ఎలా ఉంటుందంటే, ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అన్నట్టుగా, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండడం. ఈ సత్సంబంధాన్ని ప్రస్తావిస్తూ అటువలే అంటే ఒక భార్యాభర్తల మధ్య ఉండేటువంటి పవిత్రమైన ప్రేమ సంబంధాన్ని ప్రస్తావిస్తూ దానికంటే మిన్నగా క్రీస్తు కూడా సంఘమును ప్రేమించారు. చూడండి, సంఘమును ప్రేమించి, సంఘము అనగా సంఘములో మనందరము ఉన్నాము. సంఘము ఒక పవిత్రమైన బంధముగా ముడిపడినటువంటి ఒక వైవాహిక సంబంధాన్ని పోల్చి చెబుతున్నటువంటి ఈ క్రమంలో సంఘము ఒక ప్రియురాలులా, సంఘములో ఉన్న పురుషుడే కానీ స్త్రీయే కానీ మనందరము కలిసి సంఘము అనబడేటువంటి ఒక వధువుగాను లేక ఒక భార్యగాను, అనగా ఒక ఆత్మ సంబంధమైనటువంటి దాంపత్యములో ఉండేటువంటి అనురాగాన్ని ఇక్కడ వర్ణిస్తూ క్రీస్తు మనలను ప్రేమించారు. ప్రేమ అనేది నోటి మాటతో చెప్పేది ప్రేమ కాదు. ప్రేమ అనేది క్రియలలో చూపించేది. ప్రేమ అనేది క్రియలలో చూపించేది. మరి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించారు అనడానికి ఏమైనా రుజువు ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించారు అనడానికి రుజువు ఏంటండి? ప్రేమ అనేది నోటి మాటతో చెబితే ప్రేమ కాదు. ప్రేమ అనేది క్రియలలో చూపించాలి. మరి అలాంటిది ఏదైనా ఒక క్రియ, ఏదైనా ఒక కార్యం యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఏమైనా చేశారా? ఏమిటి? ఆయన మనందరి కొరకు, సర్వమానవాళి కొరకు తన అమూల్యమైన రక్తమును దారపోయట ద్వారా, అనగా తన ప్రాణం పెట్టుట ద్వారా తన ప్రేమను రుజువుపరుచుకున్నటువంటి దేవుడు. నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు, ప్రతి ఒక్కరు కూడా ఆయన మనలను ఎంత ప్రేమించారో, ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు కనుక దానికి కృతజ్ఞతగా ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, అసలు దేవుని ప్రేమించటం అంటే ఏంటి? మీరు నా ఆజ్ఞలు గైకొనుట వలన మీరు నన్ను ప్రేమించుచున్నారని నాకు తెలుస్తుంది, కాబట్టి నా ఆజ్ఞలు గైకొనండి, నేను చెప్పింది చేయండి అని యేసుప్రభు వారు చెప్పారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రేమించానని చెప్పడానికి తన ప్రాణం పెట్టారు. మరి మనము దేవుని ప్రేమించామని చెప్పడానికి మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన చెప్పింది చేసి, నేను యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనడానికి ఇవిగో క్రియలని మనం చూపించాలి. అలా దేవుణ్ణి ప్రేమిస్తున్న ఒక వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది, నా ప్రియురాలా. ఇదంతా ఎందుకు చెప్పుకుని రావాల్సి వచ్చిందంటే, దేవునికి మనం ఎప్పుడు ప్రియమైన వారంగా కనపడతాము అంటే దేవుణ్ణి సంతోష పెట్టగలిగే క్రియలు చేసినప్పుడు, దేవుణ్ణి మెప్పించగలిగే క్రియలు చేసినప్పుడు దేవుని దృష్టికి మనం ప్రియమైన వారంగా కనపడతాం. అందుకే నా ప్రియురాలా అని ప్రభు ఎంతో ప్రేమగా పిలుస్తున్నారు. ఇక్కడ ప్రియురాలా అన్నటువంటి ఈ పదం దగ్గర నా పేరు పెట్టుకుంటాను. ఏమని? నా ప్రియమైన ఎజ్రా. నా ప్రియురాలా అన్న చోట ఇక్కడ స్త్రీ అనే ఆలోచన తీసేయండి. సంఘము. ప్రియురాలంటే ఏంటి? సంఘము. నా ప్రియమైన సంఘమా, సంఘములో ఉన్నటువంటి నా ప్రజలారా, నా భక్తులారా, నేను మిమ్మను ప్రియమైన వారిగా చూస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పే ప్రతిదీ మీరు చేస్తున్నారు కాబట్టి, అలా పాటిస్తున్నారు కాబట్టి. అలా పాటించే వారి గూర్చి యేసుప్రభు వారు అలంకార రూపంగా చెప్తున్న మాట ఏంటంటే,
ఫరో రథాశ్వములతో నిన్ను పోల్చేదను. ఫరో రథాశ్వములతో నిన్ను పోల్చేదను. ఫరో యొక్క రథాశ్వములతోనే ఎందుకు పోల్చాలి? పోల్చడానికి ఎన్నో ఉన్నాయి కదా. ఫరో యొక్క రథాశ్వములతోనే ఎందుకు పోల్చాలి? అబ్బా, అద్భుతమైన వర్ణన అండి. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఫరో రథములను గురించి, గుర్రములను గురించి ఆలోచన చేసినప్పుడు రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులముల వెండియు, గుర్రం ఒకటింటికి 150 తులముల వెండి ఇచ్చిరి. చూడండి, ఇక్కడ ఆనాటి కాలంలో మామూలు గుర్రాలకు అంత ధర లేకపోయినా ఐగుప్తులో ఉండేటువంటి గుర్రాలకు మాత్రం ధర ఎక్కువ. కారణం ఏమిటి అనంటే, ఇవి మామూలు గుర్రాలు కాదు. ఇవి ఎంతో బహుశ్రేష్టమైన శిక్షణ ఇవ్వబడినటువంటి శ్రేష్టమైన గుర్రములు. వాటి ఎత్తు, వాటి అందం, వాటికి ఇచ్చిన తర్ఫీదు, ఇవి లోకంలో ఉన్నటువంటి రాజ్యముల్లో ఉన్న గుర్రాలన్నిటికంటే కూడా ఇవి అతి శ్రేష్టమైనటువంటి బీజాస్వములు. మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తే అక్కడ బీజాస్వము అని చూస్తాం. ఈ బీజాస్వము అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వబడినటువంటి నేర్పరి అయిన గుర్రములు. యుద్ధం చేయుటలో కానీ, పరుగు పెట్టుటలో కానీ, అందములో కానీ, ఎత్తులో కానీ, బలంలో కానీ, అన్నిటిలో కూడా ఫస్ట్ ప్లేస్ సంపాదించేటువంటి ఒక శ్రేష్టమైన గుర్రాలు. ఇలాంటి వాటితో నేను నిన్ను పోల్చేదను అని దేవుడు చెప్పటంలో ఉద్దేశం ఏమిటి అని ఆలోచన చేస్తే, లోకంలో ఉన్న గుర్రాలన్నిటికంటే కూడా ఐగుప్తులో ఉన్నటువంటి గుర్రాలు, ఫరో యొక్క గుర్రాలు, పేరెన్నికగాంచినటువంటి శ్రేష్టమైన గుర్రాలు. ఒకవేళ పరుగు పందెంలో వేరే ఇతర దేశాల గుర్రాలని ఒకవైపు, ఈ ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో యొక్క గుర్రాన్ని ఒకవైపు పెట్టి పరిగెట్టిస్తే అన్ని దేశాల గుర్రాల కంటే కూడా ఐగుప్తు దేశం యొక్క ఫరో గుర్రం ముందుంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ గుర్రాలన్నిటికీ అందాల పోటీ పెడితే కనుక గుర్రాలన్నిటిలోకెల్లా ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో యొక్క గుర్రం మాత్రం అందాల పోటీలో అది ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలుస్తుంది. అంటే గుర్రాలన్నింటిలోకెల్లా ఐగుప్తు గుర్రం అందానికి కానీ, బలానికి కానీ, పరుగులో కానీ, శిక్షణలో కానీ, అన్నిటిలో కూడా అది ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుంటుంది. ఎందుకంటే వాటికి ఇచ్చే తర్ఫీదు అలాంటిది, వాటిని సిద్ధపరిచే విధానం అలాంటిది. ఆమేన్, ప్రియులారా. అందుకే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, గుర్రము యుద్ధానికి సంకేతమై ఉన్నది. పూర్వము గుర్రాల మీదే మరి సైనికులు యుద్ధరంగంలోనికి వెళ్ళేవారు. గుర్రం అనేది యుద్ధానికి సంకేతంగా ఇక్కడ ప్రభువు చెప్పడంలో ఉండేటువంటి ఆంతర్యం, ఉద్దేశం ఏంటి అని అంటే, అది యుద్ధరంగంలోకి అడుగు పెడితే గనక యుద్ధరంగంలో విజయానికి తన వంతు కృషిగా అది ఖచ్చితంగా శత్రువుని జయించడానికి కావలసినటువంటి ఆ సిద్ధపాటు ఆ గుర్రం కలిగి ఉంటుంది. తన మీద ఉన్నటువంటి సైనికుని కంటే కూడా గుర్రానికే రోషం ఎక్కువ అంటండి. గుర్రానికే రోషం ఎక్కువ. యుద్ధం అనగానే, యుద్ధం యొక్క నాదం వినబడగానే, ఆ బూర వినబడగానే రంకెలేస్తూ కాలు దువ్వుతూ ఎప్పుడా 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 అని చాలా ఆరాటపడిపోతుందంటండి యుద్ధ గుర్రం. ఈ రోజున ఆధ్యాత్మికంగా మనము ఆలోచన చేస్తే ఈ గుర్రాల సంగతి మనకి ఎందుకయ్యా అని అనుకుంటారేమో. అవసరం లేకుండా దేవుడు ఏది రాయించరండి. మనము కూడా యుద్ధరంగమైనటువంటి దేవుని సన్నిధిలో నిలబడడానికి ఎల్లప్పుడూ కూడా ఆసక్తి కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి, భారం కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మన వంతు, మన బాధ్యత, మన కర్తవ్యం ఏమిటా అని గుర్తించగలిగేటట్లుగా మనం ఉండాలి.
చూడండి, ఫరో యొక్క గుర్రం అన్ని గుర్రాల కంటే ముందు పరిగెడుతుంది. ఈ రోజున దేవుని సన్నిధికి రావాల్సినటువంటి మనము అందరికంటే మొదటి స్థానంలో ఉండాలనేటువంటి ఆ తపన ఎంతమందిలో ఉందండి? ఈరోజు దేవుని సన్నిధికి రావడానికి, దేవుని కొరకు జీవించడానికి అన్నింటిలో వెనకబడిపోయినటువంటి పనికిమాలిన గుర్రాల్లా ఉంటారు చాలామంది. మన వేగం ఫరో యొక్క గుర్రం యొక్క వేగం కంటే అతి చురుకైన వారంగా, వేగవంతమైనటువంటి స్థితిలో మనం ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నారు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 13 ఆయన రథములు సుడిగాలి వలె నున్నవి, ఆయన గుర్రములు, చూడండి, ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి. ఆయన గుర్రములు. మనం ఎలా ఉండాలంటే దేవుని చేత తర్ఫీదు పొందినటువంటి గుర్రం వలె మనం ఉండాలి. మనం ప్రతి వారం వాక్యం వింటున్నాం, వాక్యము చేత ఉదక స్నానం చేయబడుతున్నాం, పరిశుద్ధపరచబడటానికి నిర్దోషమైన వారిగా, కలంకము లేని వారిగా, ఒక పరిశుద్ధమైనటువంటి జనాంగంగా చేయబడ్డానికి తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఈ భూమి మీద బ్రతికినంత కాలము శత్రువుని జయించడానికి, లోకములో అందరికంటే కూడా ఓ ప్రత్యేకమైనటువంటి జీవన శైలి కలిగిన వారంగా, అన్ని విషయాల్లో పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో, దేవుని కొరకు ప్రయాసపడటంలో, దేవుని కొరకు జీవించటంలో, అన్ని విషయాల్లో కూడా శరవేగంగా మొదటి స్థానాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఆ గద్దల వేగం కంటే కూడా మనం వేగవంతమైన వారంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా చకచకా చేయటంలో ఎల్లప్పుడూ కూడా మన ఆసక్తిని రేపుకుంటూ ఉండాలి. ఎవరి గుర్రాల్లా ఉండాలనుకుంటున్నారా? యుద్ధ గుర్రముల గురించి నేను చెప్తున్నాను. గుర్రాల్లో చాలా రకాలైన గుర్రాలు ఉన్నాయి. కామవాంఛను తీర్చుకునే గుర్రాలు ఉన్నాయి, తిరుగుబాటు గుర్రాలు ఉన్నాయి, బుద్ధి జ్ఞానం లేని గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాలు కాదండి, ఆధ్యాత్మికమైనటువంటి యుద్ధ రంగం కొరకు సిద్ధపరచబడినటువంటి తర్ఫీదు పొందిన గుర్రాలు. మనం తర్ఫీదు పొందుతున్న గుర్రాల్లా ఉండాలి. తర్ఫీదు పొందిన గుర్రాలు అనుకోండి, ఇక్కడెక్కడే టిక్కు 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 టిక్కమంటాయి అంతే. తర్ఫీదు పొందిన గుర్రాలంటే ట్రైన్ కంటే వేగంగా, ఫ్లైట్ కంటే వేగంగా అన్నట్టుగా శరవేగంతో కన్ను మూసి తెరిసేలోకి ఎక్కడికో వెళ్ళిపోతుందండి. అలాంటి వేగం దేవుడు చెప్పినట్టుగా చకచకా చేసేవాళ్ళంగా ఉండాలి. సంవత్సరాలు అయినా కొంతమంది అసలు మిమ్మల్ని ఏమనాలో కోపం భయంకరంగా వచ్చేస్తుందండి. అసలు ఏమీ చేయరండి, ఏమీ పాటించరండి, ఏది చెప్పినా చెప్పుకో, మాకేంటి 10 సార్లు చెప్పి నువ్వే సిగ్గుపడాలి తప్ప మేము సిగ్గులేని చిక్కుముక్కు రాతి వలె మా హృదయాన్ని కఠినపరుచుకున్నాం, మేము ఎలాగే ఉంటాం అన్నట్టుగా చాలామంది హృదయ కాఠిన్యం చేత భక్తి చేస్తున్నారు. చిచ్చి అలాంటి భక్తి చేసిన ఒకటే, చేయకపోయిన ఒకటే. వద్దండి. మనం ఎలా ఉండాలో తెలుసా? ఆధ్యాత్మికమైన యుద్ధ రంగంలో ఉన్నటువంటి తర్ఫీదు చేయబడినటువంటి వేగవంతమైనటువంటి గుర్రాల్లో ఉండాలి. యుద్ధానికంటే అస్సలు ఒక్క రకంగా ఇక్కడ గంతేస్తే ఎక్కడో దాన్ని అడుగు పడుతుందండి. దేవుని సన్నిధి అంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అనగా, దేవుని సన్నిధిలో గడపాలన్నా అందరికంటే ముందుండాలి. ఒక 10 నిమిషాలు ముందొస్తే చచ్చిపోవు, నీకు నష్టమేమి వచ్చేదు. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? 1 గంట లేటుగా వస్తావు. 1 గంట లేటుగా వచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు, 2 గంటలు లేటుగా వచ్చిన లాస్ట్లో వచ్చి ప్రార్థన చేయించుకుందాంలే లాస్ట్కి వెళ్ళి అనుకున్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. కొంతమంది రోషం తెచ్చుకోండి. ఒక గుర్రానికి ఉండేటువంటి రోషం మనకు లేకపోతే, అది 10 సార్లు చెప్పించుకోదండి. గుర్రం తర్ఫీదు ఇచ్చేటువంటి వ్యక్తి చాలా కఠినంగా తర్ఫీదు ఇస్తాడండి. తాను అన్న టయానికి వచ్చి పడిపోవాలి. అక్కడ ముందు ట్రైనింగ్ ఇస్తాడు, ఇంత దూరం నుంచి ఇంత దూరం ఇంత టైంలో రావాలి, రాకపోయి నీ సంగతి చెప్తానని ట్రైనింగ్ ఇస్తాడండి. అదే వేగాన్ని దానికి ఎలాగ అర్థమవుతుందండి? నువ్వు ఇంత టైంలో ఇంత స్పీడ్గా ఇంత దూరం రావాలి. పరుగు పెట్టడానికి తర్ఫీదు ఉంటుంది గుర్రానికి. మనమా ఎక్కడ వేసిన వాళ్ళం అక్కడే ఉంటాం, నడిచిన వాళ్ళు నడిచినట్టే ఉంటాం, చేసిన వాళ్ళని చేసినట్టే ఉంటాం. అసలు చేయటమే ఉండదు. చాలామంది ఏది చేయరండి. చూడండి, ఫరో యొక్క గుర్రాలకు ఇచ్చే తర్ఫీదు మామూలుది కాదు, కఠినంగా ఇస్తారండి శిక్షణ. కఠినమైన శిక్షణ, తర్ఫీదు, ట్రైనింగ్ ఆ ప్రకారంగా ఫాలో అయిపోతుంది అంతే. బాస్ అలాగే బాస్, ఎస్ బాస్, ఓకే బాస్ అన్నట్టుగా. అది గుర్రాలు డ్యాన్స్ చేసే గుర్రాలు ఉన్నాయి.
నేర్పిస్తే అది నాట్యమాడే గుర్రాలు ఉన్నాయి. అన్ని విషయాల్లో ఏది నేర్పించినా వెంటనే నేర్చుకుని శరవేగంతో రోజులు వేస్ట్ చేయకుండా చాలా స్పీడ్గా, చాలా వేగంగా అది అన్ని విషయాల్లో కూడా చక్కగా యజమాని చెప్పినట్టు, కోచ్ చెప్పినట్టు, ఆ ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి చెప్పినట్టుగా లోబడుతుందండి. అందుకంత ఫేమస్ అయింది అది. అందుకంత ఫేమస్ అయింది. సొలొమోను ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తి అండి, ఎంత జ్ఞానం కలిగిన రాజు, దేవుని చేత జ్ఞానం పొందినటువంటి వ్యక్తి. మొత్తం లోకంలో ఎక్కడ ఏ గుర్రాలు బాగుంటాయని అంతా మొత్తం సర్వే చేయిస్తే అతనికి తేలిన విషయం ఏంటంటే ఐగుప్తులో ఉన్న గుర్రాలని కొట్టిన గుర్రాలు లేవు, దాన్ని ఢీ కొట్టగలిగే గుర్రాలు మరొకటి ఏది లేదు. ఆ గుర్రాలు ఎలాంటివో తెలుసా? అవసరమైతే తన మీద ఉన్న తన సైనికుడు బలహీనమైపోయినా సరే అదే స్వయంగా యుద్ధం చేస్తుందండి. ఆమేన్. మీకు వాక్యంలో నుంచే చూపిస్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం. గుర్రముల డెక్కలు శూరులను తొక్కాను, గుర్రములు ఎగసి ఎగసి శూరులను త్రొక్కాను. అసలు గుర్రం ఎదురు తిరిగితే మనిషి ఎందుకు పనిచేయడండి? శూరులంట వీళ్ళు, శూరులను తొక్కిందంటండి. గుర్రాలు శూరులను తొక్కుతున్నాయి. గుర్రాలు రోషం పూని శూరులతో ఢీకుంటున్నాయంటండి, శూరులను సహితం. ప్రియులరా, గుర్రం తిరగబడితే మనిషి ఎందుకు పనిచేయడు? కానీ అలాంటి గుర్రాలు లోబడుతున్నాయండి. ఎవరికి? మనిషికి లోబడుతున్నాయి. ఏది? నోటికి కళ్ళిమేసి ఇలా తిప్పితే మూడు రోడ్లు ఉన్నాయండి. ముందుకెళ్ళేటప్పటికి 3 రోడ్లు ఉన్నాయి. 3 రోడ్లలో ఏదో వైపు వెళ్ళిపోతుంది. సారథి సిగ్నల్ ఇస్తాడు, జస్ట్ ఇలా ఉంటాడు. రైట్ సైడ్ లాగితే ఓహో ఈ 3 రోడ్లు రైట్ సైడ్ ఉన్న దాంట్లోకి వెళ్ళాలా, ఓకే. లెఫ్ట్కి లాగితే మెల్లగా లెఫ్ట్కి వెళ్ళాలి. జస్ట్ ఇలా స్ట్రైట్ కంటే స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. గట్టిగా లాగితే ఆగో అన్నట్టు. దానికి అర్థమైపోతుంది తను నడిపించే వ్యక్తి తనకి ఏ సంకేతం ఇస్తున్నాడో అలాగూ వెళ్తుంది. కానీ మనకు 100 సార్లు చెప్పినా ఎంత మూర్ఖత్వం అంటే అస్సలు అర్థం కావట్లేదండి. అసలు మనుషులమై ఉండి మనం కొన్ని విషయాల్లో చాలా ఫెయిల్ అయిపోయామండి. అది ఒక పశువై ఉండి అది ఎంత చక్కగా ఫాలో అవుతుందో చెప్పాలంటే ఇలాగన కొంచెం బాధ అనిపిస్తుందండి వాటికి. అయినా సరే బాధపడవండి. ఓకే బాస్, అలాగే నువ్వు చెప్పినట్టే. ఆ పగ్గాన్ని, ఆ తాడుని లాగుతున్నప్పుడు ఆ సున్నితమైనటువంటి ఆ ప్లేస్లో దానికి చాలా బాధ ఉంటుంది. ఆగమని లాగినప్పుడు గట్టిగా లాగితే ఒకసారి నోరు ఆగిలించి అంటదండి. అయినా ఎదురు తిరగదు, అయినా తిరుగుబాటు చేయదు. తిరుగుబాటు చేసిందా ఒక్క గంతె కింద పడేసి ఒక్క తొక్కిందంటే చేస్తాడు అంతే, కానీ తిరగబడదు. దానికి ఒక నీతి ఉందండి, మనం ఒక మాట పాడమండి. దేవుని వాక్యంలోంచే తీసి పాస్టర్ గారు కొంచెం ఘాటుగా చెప్తే మనం లోబడం, అవసరమైతే చచ్చి మానేస్తాం. పాస్టర్ గారి మీద పగపట్టేస్తారు చాలామంది. ఏం నేర్చుకుంటాం? చిచ్చి ఇది ఒక బ్రతికేనా, ఇది ఒక భక్తేనా? దేవుడు అందుకేనా మనల్ని పిలిచింది? తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము తిరగబడే సంఘం ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయండి. చూడండి, ఈ గుర్రములు చూడండి శూరులను తొక్కాయట. మామూలుగా కాదు, ఎగసి అనగా మన భాషలో చెప్పాలంటే ఎగిరెగిరి రేయ్ నన్నేమనుకుంటున్నావు అని ఎగిరెగిరి తొక్కేసాయంటండి. స్తోత్రం. గుర్రాల సంగతి మనకెందుకులేండి, మనం ఏం చేయాలో చూద్దాం. చూడండి, రోమపత్రిక 16:20 వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. ఆమె కాళ్ళ క్రింద శీఘ్రముగా తొక్కాలంటండి. ఆయన తొక్కిస్తాడంటండి, శీఘ్రంగా తొక్కిస్తాడండి ఆయన. మరి సాతాను తొక్కడం అంటే ఏంటి? సాతాను అంటే ఎలా ఉంటాడు? చాలామంది ఏమనుకుంటారంటే నల్లగా ఉంటాడు, చీకట్లో వస్తాడు, కొమ్ములు ఉంటాయి, పళ్ళు ఇలా ఉంటాయి, ఇలా ఊహించుకుంటారండి. సాతాను అలా రాడండి బాబు. సాతాను చాలామంది జీవితంలో ఇప్పుడు ఏలుబడి చేస్తున్నాడు, పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ సాతాను సంబంధమైన క్రియలను ఏం చేయాలంటే మనం తొక్కాలి. ఎలా తొక్కాలి? ఏ త్రాగుడా, నన్ను ఇంతవరకు త్రాగించా కదా సైతానుగా, ఈ త్రాగుడు మందు సీసాలను ఇప్పుడు ఏం చేయాలి? నేలకేసుకొట్టి
కాళ్ళ కింద వేసి తొక్కుపట్టాలి. ఇక నీకు నాకు సంబంధం లేదు సాతానా. అది వ్యభిచారమైన, మోసమైన, తిరుగుబాటైన, దుర్మార్గమైన, గర్వమైన, అన్యాయమైన, అక్రమ సంబంధాలైన వీటన్నిటిని మనం ఏం చేయాలంటే, ఇంతవరకు నన్ను ఆడించినట్టుగా ఆడాను, నేను ఎదురు తిరుగుతున్నాను, నీవు నన్ను ఏమాత్రం కూడా ఆడించలేవు, నిన్నే నేను తొక్కుపడుతున్నాను. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యెహోషువ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి చక్కగా. 10వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనం. అక్కడ 5 రాజులు ఉంటారు. ఈ 5 రాజులు కలిసి మరి దేవుని ప్రజల మీదకి వచ్చినప్పుడు యెహోషువ నాయకత్వంలో మరి అప్పుడు అద్భుతంగా ఘోరంగా యుద్ధం జరుగుతుందండి. అప్పుడే అదే సందర్భంలో మరి సూర్యుడా, చంద్రుడా, ఎక్కడ వాళ్ళు అక్కడే స్టాప్, ఆగిపోండి. ఎందుకంటే ఆ రోజు చీకటి పడితే ఆ టైం దాటితే మరలా ఆ పట్టు దొరకదు. దేవుడు అద్భుతంగా వారి మీద వడగండ్లు కురిపించి దేవుని ప్రజలకు గొప్ప శక్తినిచ్చి, సామర్థ్యాన్ని ఇచ్చి వారు వారావారిగా యుద్ధం జరుగుతూ ఉన్నారు. శత్రువులు ఓడిపోయే పరిస్థితి. ఇక ఆ టైం దాటితే మరలా వారు నిలదొక్కుని మరలా పారిపోయే పరిస్థితి ఉంటుంది. కనుక చూడండి, యుద్ధము ముగించబడే వరకు దేవా సూర్యుడు, చంద్రుడు కదలటానికి వీల్లేదు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోవాలి. చరిత్రలో ఒకరోజు తేడా వస్తుంది శాస్త్రవేత్తలకి, అది ఆ రోజే. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యుద్ధం జరిగేంత వరకు సూర్యుడు, చంద్రుడు ఆగిపోయాడండి. అప్పుడు ఈ 5 రాజులు, అమ్మో మనము వీళ్ళ ముందు ఇంకా నిలబడలేమని చెప్పి ఒక గుహలోకి వెళ్ళి దాక్కుంటారు. గుహలోకి వెళ్ళి దాక్కుంటే మొత్తం మీద ఇశ్రాయేలు చూసి, సార్ బాస్, ఆ 5 రాజులు పిరికి పందల్లా గుహలో దాక్కున్నారంటే, అయితే గుహ అడ్డంగా రాళ్ళు వేసేయండి, మొత్తం మూత పెట్టేయండి, బంధించేయండి, తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం, ముందు యుద్ధం చేయండి అని చెప్పి అక్కడ కాపలా పెట్టి మొత్తం యుద్ధం అంతా అయిన తర్వాత ఆ రాళ్ళు తీయించి గుహలోంచి తీసుకుని వచ్చి యోధులను, శూరులను, యుద్ధంలో ఎవరైతే చాలా అంకిత భావంతో యుద్ధం చేసిన యోధులు, శూరులు, సైనికులు ఉన్నారో వాళ్ళని పిలిపించాడు. అబ్బాయి ఇలా రండి, ఇదిగో వీళ్ళని వంగడ పెట్టండి, కింద పడేయండి. వాళ్ళ మెడల మీద, 5 రాజుల యొక్క మెడల మీద మీ పాదముల నుంచి అని చెప్పగా వారి దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదముల నుంచి. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యముగా నుండి, మీరు ఎవరితో యుద్ధం చేయుదురో ఆ శత్రువులకందరికీ యెహోవా వీరికి చేసినట్లు చేయును. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 5 రాజుల్ని ఇక్కడ పట్టుకుని బంధించి వారి మెడల మీద యోధుల యొక్క పాదాలు పెట్టించి, వాళ్ళు బహుశా ఇలాగని అంటారు, ఎరా మా మీద ఎదురు తిరుగుతారా మీరు, మీకు ఎంత ధైర్యంరా, మమ్మల్ని ఎంత తక్కువ అంచనా వేస్తారా మీరు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారా మీరు, మా పాదాల కింద, మా కాళ్ళ కింద ఉన్నారు, జాగ్రత్త, మీకు పట్టిన గతే ప్రతి ఒక్కరికి పడుతుంది అని చెప్పి అక్కడ ఒక సంకేతం ఇచ్చారండి. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఈ 5 రాజులు 5 ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళని ఇశ్రాయేలు పట్టుకుని కాళ్ళ కింద తొక్కు పెట్టారు. ఒకానొకప్పుడు వాళ్ళని చూసి వీళ్ళు భయపడ్డారు. వేగి చూడటానికి వెళ్ళి వచ్చినప్పుడు ఏమన్నారు, అమ్మో వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా, ఎంత ఆజానుభావులో తెలుసా, ఎంత ఎత్తుకున్నారో తెలుసా, వాళ్ళ ముందు మేము మిడతల్లాగా ఉన్నాము అని చెడ్డ సమాచారం తెచ్చినటువంటి వారిని బట్టి సమాజం అంతా గోల పెట్టింది. బాబోయ్, అలాంటి వాళ్ళ మధ్యకి మమ్మల్ని చంపడానికి తీసుకెళ్తున్నాం, మేము రాము అన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళనే దేవుడు ఎలా చేశాడు, కాళ్ళ కింద తొక్కు పట్టేటట్లుగా చేశాడు. దేవుని కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. చాలామంది అయ్య బాబా మందు మేము మానలేము, మందు మానంటే చాలా కష్టం. చూడండి, కొన్ని అలవాట్లు ఉంటాయి వాళ్ళకి. ఈ అలవాట్లు, దురలవాట్లు, అవి ఏదో పెద్ద అన్నట్టు, దేవుని కంటే గొప్పవి అన్నట్టుగా అవి మేము మానలేం బాబు, మాకు అలవాటు అయిపోయింది, అవసరమైతే చావనే చేస్తాం. డాక్టర్ గారు అంటారు, ఒరి బాబు ఇది మందు తాగావా, సిగరెట్ తాగావా, లేకపోతే నువ్వు ఇంకా గుట్కాలు, ఖైనీలు, పాన్పరాగులు, ఇంకా డ్రగ్స్ ఇలాంటివి ఒకవేళ యూజ్ చేస్తే కనుక నువ్వు చచ్చిపోతావు అంటే, చావైనా చచ్చిపోతాను, చచ్చిపోవడానికి సిద్ధమే, కానీ అవి లేకుండా నేను బ్రతకలేను అన్నట్టుగా హాస్పిటల్కి కూడా రప్పించుకునే మూర్ఖులు ఉంటారండి. ఏది వాడి కోసం అప్పటికే లక్షలు తగలెట్టేస్తారు, లక్షలు దారిపోసి ఏమైనా బ్రతికించుకోవాలనుకుంటే హాస్పిటల్ కూడా మందుతే అంటాడు, అవసరమైతే లాగేసుకుంటాడండి. అలాంటి వాళ్ళని కొంచెం చూసామండి. మందు తాగకపోతే చచ్చిపోతాను అన్నట్లుగా ఉంటాడండి. మందు తాగే కదరా సావు దగ్గరికి తెచ్చా, మందు సీసాలు తెచ్చేస్తారండి. నా ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్త. దేన్నైతే నువ్వు తొక్కు పట్టవలసి ఉందో దాన్ని ఏం చేస్తున్నావు, నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తున్నావు.
సౌలు అలాగే చేశాడు. అమాలేకుల్ని నాశనం చేయమని చెప్తే వాడిని తెచ్చి చక్కగా మేపుతున్నాడండి. అలాంటి వాడిని సమూయేలు ప్రవక్త, అరే నీకు చంపటం చేత కాకపోతే సౌలా ఎంత పనికి మళ్ళాడు, ఆ పని నేను చేస్తానని అమాలేకు రాజుని సమూయేలు వధించినట్లుగా చూస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే, ఏ క్రియలనైతే మనం చంపాలో, ఏ అలవాట్లనైతే చంపాలో, ఏ ఆలోచనలనైతే చంపాలో, వాటిని మనం చంపకపోతే అవే మనల్ని చంపేస్తాయండి. అవే మనల్ని నాశనం చేసేస్తాయి. వేటినైతే నాశనం చేయాలో, వేటినైతే తొక్కుపట్టాలో, వేటినైతే మన కాళ్ళ కింద పెట్టాలో, వాటిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగించేటువంటి దుర్మార్గులు, భయంకరమైనటువంటి తిరుగుబాటుదారులు ఈరోజు సమాజంలో, సంఘాల్లో దేవునికి అవమానకరంగా జీవిస్తున్నారండి. నువ్వు వేటిని జయించాలో వాటిని జయించలేకపోతున్నావు, అది నీ అసమర్థత. పౌరుషం తెచ్చుకోవాలి. చాలామంది చేయమన్నది చేయరు, చేయొద్దన్నదే చేస్తారు. మానమన్నది మానరు, మానవలసిందేమో మానరు, చేయవలసిందేమో చేయరు. చేయొద్దన్నదే చేస్తా అంటారు. ఇది మానే అంటే నేను మానను, నా ఇష్టం. చూసారా? కానీ సమాధానకర్తయ్యకు దేవుడు, నువ్వు నిజంగా దేవునితో సమాధాన పడితే కనుక, దేవునితో సమాధాన పడితే, దేవా ఇంతవరకు నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నాను, మీకు విరోధంగా జీవించాను, మీతో నేను సమాధాన పడటానికి ఇష్టపడుతున్నాను, నన్ను క్షమించి ప్రభువా అనంటే, సమాధానకర్తయ్యకు దేవుడు నీతో సమాధాన ఒప్పందం చేసి, అలా రాదారికి నేను చూసుకుంటా అని చెప్పి, నీలో ఏవైతే తిరుగుబాటు క్రియలు ఉన్నాయో వాటన్నిటిని నీలో విరక్తిని కలిగించి, అసహ్యాన్ని పుట్టించి, వాటిని కాళ్ళ కింద తొక్కేటట్లు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదండి భక్తి అంటే. ఇది దేవుడు మనకి ఇచ్చే ట్రైనింగ్, తర్ఫీదు ఇది. చూసారా? ఆ గుర్రాలు ఎవరిని తొక్కాయంట? ఎవరిని? శూరులను. శూరులు అంటే మామూలు సైనికులు కాదు, ఆరితేరిన శూరులు అనమాట. ఎలాంటి వాళ్ళనైనా వాళ్ళు జయించగలుగుతారు. అలాంటి శూరులను ఈ గుర్రాలు ఏం చేసినాయి? తొక్కాయండి. ఎలా తొక్కాయంటే ఎగిరి మరీ తొక్కాయంట. సైనికుడు కాదు తొక్కింది, గుర్రాలు తొక్కాయి. వాటికి ట్రైనింగ్ ఎంత ట్రైనింగ్ ఇస్తే అలా తొక్కగలిగాయి. ఈరోజు ఇంతకాలం నుంచి భక్తి చేస్తున్నారు. ఈ సంఘంలో, ఈ సహవాసంలో పలుమార్లు దేవుడు మిమ్మల్ని గద్దించి బుద్ధి చెప్పి ఎంతో ట్రైనింగ్ ఇచ్చేటట్లుగా, తర్ఫీదు ఇచ్చేటట్లుగా, దేవుడు ఒక పరిశుద్ధమైన జనాంగంగా, ఏ లోపం లేని వారిగా తయారు చేయాలనుకుంటే మీరు తిరుగుబాటుదారులుగా తయారవుతున్నారు తప్ప, ఏ రోజున నీవు దేని మీద తిరగబడాలో దాని మీద తిరగబడలేదు. ఎవరి మీద తిరగబడుతున్నావు? దేవుని మీద తిరగబడుతున్నావు, సేవకుని మీద తిరగబడుతున్నావు. నువ్వు ఎవరి మీద తిరగబడాలి? శత్రువు మీద తిరగబడాలి. ఈ గుర్రాలకు ఉన్న జ్ఞానం లేదు. గుర్రాలు ఎవరి మీద తిరగబడుతున్నాయి? శూరుల మీద తిరగబడుతున్నాయండి. నువ్వెంత శూరుడివైనా నన్ను ఏమీ చేయలేవు, నిన్ను తొక్కి పడేస్తాని చితక తొక్కేసినాయి, పచ్చడి కింద తొక్కేసినాయి. ఎగసి ఎగిరి తొక్కడం అంటే దాని అర్థం ఏంటి? పచ్చడి కింద చేసి కసి తీరా. స్తోత్రం. నీలో కసి రావాలి. సాతాను క్రియల్ని నాలో నాశనం చేసే వరకు నేను మౌనంగా ఉండలేను అని ప్రార్థన చేయాలి. ఊరకనే ఉండలేనని ఉపవాసం ఉండాలి. అశ్రద్ధగా ఉండలేనని ఆసక్తితో దేవుణ్ణి మనము నిజమైన భక్తి శ్రద్ధల్ని కలిగి ఉండటానికి ఎల్లప్పుడూ మనల్ని రేపుకోవాలండి. గుర్రానుకున్న పౌరుషం లేదా నీకు? ఒక పశువుకున్న పౌరుషం లేదా? దానికి ఒక్కసారి చెప్తే వెంటనే అర్థం చేసుకుని ఫాలో అవుతుందండి. నీకు 100 సార్లు చెప్పినా నువ్వు మనిషివై ఉండి పశువు కంటే హీనంగా జీవించటం. ఎన్నో విషయాల్లో తిరుగుబాటు క్రియలు నీలో ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పండి, ఎంత మంచిగా చెప్పండి, ఎంత అర్థమయ్యేలాగా చెప్పండి. కొంతమంది చిచ్చి అసహ్యం అనిపిస్తుందని కొంతమందిని చూస్తే. సిగ్గు అనిపించట్లేదా మీకు? వాక్యం వింటున్నప్పుడు మీకు అర్థం కావట్లేదా? ఆయన ఎదుట మనల్ని నిలబెట్టుకోవాలని మనల్ని వాక్యం చేత ఉదక స్నానం చేయిస్తున్నాడండి దేవుడు. ఉదక స్నానం, ఉదకం అంటే నీళ్లతో మనము మురికిపోవాలని ఎలాగైతే స్నానం చేస్తున్నామో ప్రతిరోజు, ఏమండి, దేవుడు వాక్యం చేత నిన్ను నీళ్ల స్నానం చేయించినట్లుగా నీ తల మొదలుకొని అరికాల వరకు మొత్తం అన్నీ క్లీన్ చేయాలని ఆశపడుతుంటే, మొద్దు రకంలాగా చాలామంది ఆధ్యాత్మికంగా క్లీన్ అవ్వడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదండి. నువ్వు పళ్ళుతో అమ్ముకుంటున్నావు, ఒళ్ళుతో అమ్ముకుంటున్నావు, తలకేమో షాంపూ పెడుతున్నావు, ఒంటికేమో సోప్ పెడుతున్నావు, పళ్ళుతో అమ్మటానికేమో పేస్ట్ పెడుతున్నావు. దేన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో తెలిసింది, కానీ ఆత్మీయంగా క్లీన్ అవ్వటం మీకు ఇంకా అర్థం కావట్లేదా? మీరు ఈ మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ ఎలా ఉంటే ఏంటంటే ప్రయోజనం? అంటే ఇక్కడ మీరేం నేర్చుకోవట్లేదా? దేవుడు మీతో మాట్లాడట్లేదా?
అందరితో మాట్లాడే వాక్యమే మీరు వింటున్నారు కదా. మీలో కొంతమంది ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు. లోబడేటువంటి బట్టి వారి జీవితాల్లో మార్పు వస్తుంది. నేను లోబడిని ఇలాగే ఉంటాను, మొండి రకంలా ఉంటాను, బండ రకంలా ఉంటాను అని అంటే మనం అలాగే మిగిలిపోతామండి. ప్రయోజనం ఏమీ లేదు. అందుకే మనలో ఒక రోషం రావాలి. ఒక గుర్రం నేర్పే పాఠం ఏంటో తెలుసా? అరే నన్ను చూసి నేర్చుకోండిరా, ఏమో నన్ను చూసి నేర్చుకోండి. నాకు తర్ఫీదు ఇచ్చే వ్యక్తి ఏది చెప్తే అదే చేస్తాను నేను. అందుకే అన్నిటికంటే ముందు పరిగెడతా. యుద్ధ రంగంలో అవసరమైతే నా మీద ఉన్నటువంటి సైనికుని కంటే ఎక్కువ నేను బాధ్యతగా పోరాడతా. మనలో ఆ తపన, ఆ భారం, ఆ రోషం రావాలండి. రోషం రావాలి. ఆ రోషం లేకపోతే నువ్వు చేసే భక్తి వేస్ట్. అలా వచ్చి బొమ్మలా వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం వల్ల ఎవరికి ప్రయోజనం? నువ్వు వేసే రూపాయో, 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 500 నీ ద్వారా రాబట్టుకుని బ్రతకాలనుకునే దేవుడు కాదండి. అందుకు కాదు ఆయన సంఘంగా ఏర్పరిచింది, అందుకు కాదు. బుద్ధి జ్ఞానం రావాలి మనకి. ఎందుకు వస్తున్నావు దేవుని మందిరానికి? ఈ వారం ఏం నేర్చుకున్నావు? దేవుడు మనతో ఏం మాట్లాడారు? వీటిని మనం హృదయంలో భద్రపరుచుకొని ఈ వారం అంతట్లో సాధన చేయాలి, అభ్యాసం చేయాలి. దేవుడు ఇలా మాట్లాడారు, ఈ వారంలో ఖచ్చితంగా నేను ఇది ప్రాక్టీస్ చేయాలి, ఇలా బ్రతకాలి, ఇలా ట్రై చేయాలి నేను అని మనలో ఒక రోషం రావాలండి. చూసారా, గుర్రం శూరులను సైతం తొక్కగలిగితే మరి మనిషికి లోపడవలసిన అవసరం దానికి ఏమైనా ఉందంటారా? లేదు. ఇలా లాగినా యారా నన్ను ఎందుకు లాగుతున్నావు అని కింద పడేసి తొక్కాలి. అసలు దానికి కళ్ళకి కంతలు కడతారు. గుర్రానికి నా ఇష్టం అని అటు ఇటు చూడదది. నా ఇష్టం, నాకు బలం ఉంది కదా. గుర్రానికి బలం ఉంది, మనిషి కంటే బలమైంది, 10 మందిని సహితం తొక్కిపడేయగలిగే సత్తా ఉంది. అయినా లోబడుతుంది. ఎందుకో తెలుసా? దానికి ఒక నీతి ఉంది. మన పనిది దేవుడు నిర్ణయించింది దీని కొరకే, దేవుడు నియమించింది దీని కొరకే. నా పైన ఉన్న బాస్కి నేను లోబడాలి. ఒక గుర్రానికి నీతి ఉందండి. నీకు నీతి ఉందా? దేవునికి భయపడుతున్నావా? దేవుని కొరకు ప్రాణం పెట్టాడని ఊరకే పైన సొల్లు కబుర్లు చెప్తున్నావు. నిజంగా ఆయన ప్రేమించిన వ్యక్తి అయితే ఆయన కొరకు అవసరమైతే ప్రాణమైనా పెడతావు. ఆయన చెప్పింది ఏదైనా చేస్తావు. దేవుని మీద ప్రేమ ఉంటే, నాకు దేవుని మీద ప్రేమ ఉంది కాబట్టి నా దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ వస్తున్నానండి. మీలా నటించలా. నా భక్తి నటించేది కాదు, దేవుని కొరకు త్యాగమైపోవాలనుకుని ప్రారంభించిన భక్తిది. అలా రోషం కలిగి ఉండాలండి. ఈ రోషం రావాలి మనలో. అరే ఇన్ని సంవత్సరాలు అర్థం కావట్లేదా? సేవకుని బాధ ఏంటి అర్థం కావట్లేదు? దేవుని యొక్క ఆలోచన ఏంటి అర్థం కావట్లేదా? మీలో కొందరు మనుషుల్లాగా ఆలోచించట్లేదు. మానవత్వం ఉన్నటువంటి మనుషులు ఆలోచించట్లేదు కనుకనే మీరున్న స్థితిలో మిగిలిపోయారు. మీరు బాధపడిన ఏం కాదు. గుర్రానికి ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? తనకు నేర్పించే ఏదైనా సరే నేర్చుకుంటుంది, ఫాలో అవుతుంది. ఏదో తిరగదు, తిరుగుబాటు చేయదు. మీరు తిరుగుబాటు చేస్తారు. మీలో చాలామంది తిరుగుబాటు చేస్తారండి. తిరుగుబాటుదారులని దేవుడు క్షమించడు. మీరు ఎంతకాలం భక్తి చేసినా ఏం చేసినా దేవుడు నథింగ్ అసలు ఇష్టపడ్డండి. అందుకే దేవుని కొరకు రోషం కలిగి సాగుదామండి, లోపడదాం. ప్రారంభంలో గుర్రానికి ఎన్ని దెబ్బలు పడతాయండి వినకపోతే. ఫస్ట్లో తైతకలాడుతుంది అది కూడాను. అందుకు కట్టేసి 4 కాళ్ళను కట్టేసి అప్పుడు ఇస్తారు ట్రైనింగ్. నువ్వు లోబడకపోతే ఇలా ఉంటుంది పరిస్థితి అని భయపెడతారు అంతే. తర్వాత తనకు తెలిసి ఏదో టైంలో దొంగ దెబ్బ తీసి మొత్తం మీద ఈయన ఏదో చేయాలని అనుకోవచ్చు, కానీ అలాగ అనుకోదు. ఎందుకు వచ్చిందిలే, తోటి గుర్రానికి వస్తుంది, అదేం చేస్తుందో ఇది కూడా, ఓహో మన డ్యూటీ ఇది అనమాట. దేవుడు మనకు నియమించిన పని ఇది అన్నమాట. మనం ఇలాగే ఉండాలి. అయితే ఇదిగో నా తోటి గుర్రాలు, కొన్ని గుర్రాలు ట్రైనింగ్ అయ్యి అవి చక్కగా వెళ్తున్నాయి. అలాంటి గుర్రాలని, లోబడే గుర్రాలని యజమాని ఏం చేస్తాడు తెలుసండి? చాలా ప్రేమగా చూసుకుంటాడు. వాటికి విలువైనటువంటి ఆహారాన్ని పెడతాడండి. అన్ని గుర్రాలకు చెత్త సేదారం ఏం తిందది? శ్రేష్టమైన ఆహారం పెడతారండి. వాటికి బలమైన ఆహారం పెడతారండి. అలాంటి గుర్రాలకి యుద్ధ రంగంలో జైము కోరే గుర్రాలకి బలమైన ఆహారం పెడతారు, శ్రేష్టమైన ఆహారం పెడతారు. మనుషులు కూడా తినరు అలాంటి ఆహారం. అంత విలువైన ఆహారం, రాయల్టీగా ఉంటుంది వాటి ఆహారం.
దేవునికి లోబడితే దేవుడు మనల్ని విలువగా చూస్తాడు. అందుకే ఇక్కడ ఫరో రథాశ్వములతో నేను పోల్చేదని అంటున్న దాని యొక్క భావం ఏంటంటే, నేను చెప్పినట్టుగా, నేను తర్ఫీదు ఇచ్చినట్టుగా నువ్వు చక్కగా నడుచుకుంటున్నావు. నిన్ను చూసి నేను చాలా ముచ్చట పడుతున్నాను. నువ్వు అన్నిట్లో లోపడుతున్నావు, విధేయత చూపిస్తున్నావు, విజయం కొరకు పోరాడుతున్నావు, క్రమశిక్షణలో మెలుగుతున్నావు. కాబట్టి నిన్ను చూసి నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. అందుకే మామూలుగా ఎలా చెప్పాలో నాకు వేటిని చూసినా అంత తృప్తి అనిపించట్లేదు. కానీ నిన్ను ఫరో రథములతోనూ గుర్రాలతోనూ పోలుస్తా. ఆ రథాలు శ్రేష్టమైనవి, ఆ గుర్రాలు శ్రేష్టమైనవి, వాటితోని నిన్ను పోలుస్తా. సోమరు గుర్రాలు కాదు ఇవి. ఎన్నిసార్లు చెప్పండి, కొంతమంది అలాగే ఉంటారండి. చెప్పుక మన పక్కోడికి వెళ్తారు. స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు, పక్క మన పాస్టర్ గారు ఎప్పుడు ఎలా చెప్తారేంటి ఈయన ఇంతే. అందుకే చాలామంది మానేశారు. నేను కూడా మానేద్దాం అనుకున్నాను. మానే, ఎవరికి నష్టం? నిలబడ్డావా దేవుని ఎదుటి నిలుస్తావు, పోయావా నరకనకు పోతావు. అర్థమైందా? ఇక్కడ సైనికి ఆలిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, నువ్వు కూడా పో. కానీ పక్క వాళ్ళు మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. పోయేవాళ్ళు పోండి, కానీ మిగిలిన వాళ్ళు మాత్రం రోషం కలిగి నిలుస్తారు. ఆమేన్, హల్లెలూయా. రోషపాత్మతో నింపబడాలి. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని అభిషేకం కలిగి ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దానికి దీటుగా అవసరమైతే నా ప్రభు కొరకు ప్రాణమైన పెడతా, నేను సమర్పణతో బ్రతకాలి. అలాంటి ఎంతకాలమైన కాలక్షేపం చేసే మీలాంటి వాళ్ళు పోతేనే మంచిది. సంఘానికి సాక్ష్యమైన నిలబడుతుంది. కొద్దిమంది అయినా పర్లేదండి. కానీ నిలిచిన కొద్ది మంది ఎలా ఉండాలంటే రోషంగా ఉండాలి. ఆమేన్. తిరుగుబాటు చేసేవాళ్ళు అక్కర్లా, సనిగేవారు అక్కర్లా. సనిగే వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు ఇశ్రాయేలీలో. మనం సనిగామనుకోండి పోతాం, నరకానికి పోతాం ఖచ్చితంగా. నేను ఎవరిని బతిమాలవలసిన అవసరం లేదండి, ఎందుకంటే మీ నుండి ఏమి ఆశించట్లేదు కనుక. ఆశించేవాడిని అనుకో, అమ్మ బాబు మీరు వెళ్ళిపోతే ఎలాగా, మీరు వెళ్ళిపోతే కానుకలు ఇచ్చేవాళ్ళు ఉండరు. అలాంటి సేవకుని ఏం కదండి. ఎంతమంది పోయినా ధీమాగా ఉంటాను. కారణం ఏంటో తెలుసా? మీరిచ్చే వాటి కోసం నేను ఆశపట్టలేదు. మీ ఆత్మలు రక్షణ పొంది, మారు మనసు పొంది ప్రభు కొరకు ఒక శ్రేష్టమైన జీవితం జీవించాలనే కోరుకుంటున్నాను. నా ఆశ అదే, నా తపనదే, నా భారం అదే, నా సమర్పణది. నేను సేవకు వచ్చిందే అందుకు. బ్రతకాలంటే మామూలుగా హుందాగా బ్రతికే సత్తా నాకు లేదనుకుంటున్నారా? అన్నీ వదిలిపెట్టి నేను ఎందుకు వచ్చాను? మనము అనేకులము ప్రభు ఎదుట నిలవాలి, అది ఆశ. ఆమేన్, హల్లెలూయా. తర్ఫీదు పొందుతున్నాం. ఇక్కడ తర్ఫీదు పొందుతున్నాం మనం. సంఘంలో, శ్రేష్టమైన సంఘంలో నమ్మకంగా ఉంటే కనుక మిమ్మల్ని చూసిన వారు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. బ్రదర్, సిస్టర్, మీరు చర్చికి వెళ్తారా? ఏ చర్చికి వెళ్తారు? మీ పాస్టర్ గారు ఎవరు అని అడుగుతారు. అప్పుడు మీరు నిజంగా వాక్యానుసారంగా జీవిస్తే అతిశయంగా చెప్పుకుంటారు. ఏమైనా తెలుసా? మాది యేసుక్రీస్తు వారి ప్రార్థన మందిరం అండి, మా పాస్టర్ గారు ఎజ్రా పాస్టర్ గారు అని మంచి సాక్ష్యం ఇవ్వగలిగే స్థితిలో మనము బ్రతకాలండి. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ మీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఏదైనా సంబంధం చూడటానికి వస్తే మీరు ఏ సంఘానికి వెళ్తారు? ఏ పాస్టర్ గారు? ఎవరు పాస్టర్ గారు అని అంటే ఎజ్రా గారి సంఘమా? అమ్మో, కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ యవనస్తుల్ని ఖండించి బుద్ధి చెప్పి పళ్ళికిలించటాలు, అటు ఇటు తిరగటాలు, పిచ్చి పిచ్చి వేషాలు ఇక్కడ ఏం కుదరవు కనుక మన జీవితాలు ఓ ప్రత్యేకమైనవిగా కొనసాగుతున్నప్పుడు మన సాక్ష్యం చుట్టుప్రక్కల వారికి వ్యాపిస్తుందండి. ఫరో యొక్క గుర్రాలే ఎందుకు ప్రసిద్ధికెక్కాయి? వాటి ట్రైనింగ్ అలాంటిది, వాటి రాయల్టీ అటువంటిది, వాటి హుందాతనం అటువంటిది. అందానికి అందం, ఆత్మ సంబంధమైన సౌందర్యం మనలో ఉండాలి. మంచి క్రియల చేత బలానికి బలం, ప్రార్థనలో, ఉపవాసంలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో, అన్నిటిలో బలంగా ఉండాలండి. స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఎటు గాలేస్తాడు తిరిగిపోయే వాళ్ళంగా ఉండకూడదు, బలహీనంగా పాపంలో పడిపోయే వాళ్ళంగా ఉండకూడదు. స్ట్రాంగ్గా నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి. ఏమండి, పరుగులో ముందు ఉంటుంది, సురుకుతనం ఉండాలి మనలో. చెప్పిన వెంటనే చకచకా చేసే వాళ్ళంగా ఉండాలి. అలాంటి సమర్పణలోకి రావాలండి మనం. దైవజనుడు అంటే గడగడలాడుతానండి ఇప్పటికీ, అంత భయం. మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఒక చక్కటి సమర్పణ, త్యాగం కలిగి నమ్మకంగా మనం సాగిపోతున్నప్పుడు దేవుడు నిశ్చయంగా మన జీవితాల్లో ఒక నూతన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనం చూడదు. యెహోవా హస్తము
ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరుగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మం వద్దకు వచ్చాను. సరే, ఏలియా గారి వయసు పెద్ద వయసు అయిపోయిందండి. అప్పటికి నడవడమే కష్టం అనుకునేటువంటి వయసు అది. కానీ అలాంటి వయసులో సహితం అహాబు రాజు, ఇశ్రాయేలు రాజు రథం మీద వెళ్తున్నాడండి. కానీ యెహోవా హస్తము బలపరిచినప్పుడంట ఆహాబు కంటే, రథము కంటే ముందుగా పరిగెత్తి అతనికంటే ముందెళ్ళి యెజ్రెయేల్లో ఉన్నాడంట. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనలను బలపరిస్తే, దేవుని వాక్యం మనల్ని బలపరిస్తే అందరికంటే ముందు మనం ఉంటాం. బలవంతుల కంటే ముందు మనం ఉంటాం. శక్తిమంతుల కంటే ముందు మనం ఉంటాం. ఈ లోక సంబంధమైనటువంటి సౌకర్యాలు ఉన్న వాళ్ళకంటే కూడా ఆధ్యాత్మిక స్థితిలో మనం ముందుంటాం. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని బలపరిచినప్పుడు, వాక్యం చేత బలపరుస్తున్నప్పుడు, వాక్యం చేత మనతో మాట్లాడుతున్నప్పుడు బలం తెచ్చుకోండి. విని కోపం తెచ్చుకోవడం కాదు, బుద్ధి తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి, రోషం తెచ్చుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ప్రభువా, ఇక నుంచి మేము నమ్మకంగా బ్రతుకుతామని రోషం తెచ్చుకోవాలి. అదండి భక్తి అంటేనే. ఏంటి పాస్టర్ ఇలాగ అంటున్నాడు, మనల్ని అనవసరంగా ఇక్కడికి వచ్చి తిట్టించుకోవాలా, అనవసరంగా ఎందుకు మనసంతా బాధ అయిపోతుందిరా బాబు, ఏంటి అని ఈ పనికి మాలిన ఆలోచనలు తీసేయండి. ఈ బుర్ర తక్కువ ఆలోచనలు తీసేయండి. దేవుని సన్నిధిలో రోషం కలిగి మోకరించి, ప్రభువా, ఇది మొదలుకొని ప్రతి విషయంలో ఒక గుర్రానికి ఉన్నటువంటి రోషం నాకు లేకపోతే నేను మనిషినా పశువునా? ఒక పశువుకు ఉన్నటువంటి జ్ఞానం నాకు లేకపోతే ఎంత ఉండి నాకు ఏంటి ప్రయోజనం? నన్ను బలపరచు ప్రభు అని దేవుని సన్నిధిలో వాక్యం చేత బలపరచబడిన తర్వాత మనము ఆధ్యాత్మికమైన బలం తెచ్చుకుని ఏం చేయాలి? లోక సంబంధమైన వ్యక్తుల కంటే కూడా మనము ఫస్ట్ ప్లేస్ సంపాదించుకునేటువంటి స్థాయికి పరిగెత్తాలండి. మనం పరిగెత్తాలి, దేవుని కొరకు పరిగెత్తాలి. దేవుని కొరకు పరిగెత్తాలి. నువ్వు లోకం కొరకు పరిగెడతావు, ఈ లోక సంబంధమైన పనుల కొరకు పరిగెడతావు, వ్యర్థమైన వాటి కొరకు పరిగెడతావు. కానీ దేవుని కొరకు మాత్రం సతికిల పడే ఉంటున్నారు చాలామంది. పాస్టర్ ఏం చేస్తాడు మనల్ని, నేనేం చేస్తాను, నేనేం చేయలేను. మీరు రాకపోయినా నేనేం చేయలేను, మీరు ఏం చేయకపోయినా నేనేం చేయలేను. నేనేవండి మిమ్మల్ని ఏదో అంటాకే. మీరు చర్చికి రాకపోయినా ఎందుకు రాలేదు అని అడగటానికి నాకెక్కడ తక్కువ. మీకు ఇష్టమైతే వస్తారు, కష్టమైతే మానేస్తారు. ఒక ఆయన ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు కదా, నీ ఆశలన్నీ చూస్తున్నాడు కదా, ఆయన చూసుకుంటాడండి. నీ తైతక్కలేంటో, నీ తిరుగుబాటు ఏంటో, నీ మూర్ఖత్వం ఏంటో, నీకు ఎలా చెప్పాలో, ఏం చేయాలో ఆయన చూసుకుంటాడండి. ఆయన ఆటాడింతాడు. అప్పుడు నన్ను ఎవరు బెదిరించక్కర్లా, నాకేం కాదండి, ఉన్నట్టుగా చెప్తాను అంతే. నాకున్న నైజం ఏంటంటే ప్రజల్ని మెప్పించవలసిన అవసరం లేదు, పొగడవలసిన అవసరం లేదు. మనసులో ఉంటుంది ఎవరేంటనేది, ఎవరు విధేయులో, ఎవరు నమ్మకస్తులో తెలుసండి. దేవునికి తెలుసు, నాకు కూడా తెలుసు. వారిని బట్టి హృదయం ఆనందిస్తుంది. ప్రభువా స్తోత్రం అని వారి కొరకు ప్రార్థన చేస్తాం. తిరుగుబాటు చేసేవాళ్ళు, మూర్ఖంగా జీవించే వాళ్ళు తెలిసిపోతారు కదా, ప్రభు వాళ్ళ సంగతి చూసుకొని అయినా దేవునికి అప్పగిస్తాను అంతే. అది దేవుణ్ణి సంతోషపెట్టాలి, సేవకుని సంతోషపెట్టాలి. అప్పుడే మనం దీవించబడతాం, ఆధ్యాత్మికంగా బలపడతాం. ఆమేన్. అప్పుడు దేవుడు మనల్ని ప్రశంసిస్తారు. ఏమని? నిన్ను చూస్తుంటే నువ్వు ఎలా కనపడుతున్నావు తెలుసా? ఫరో రథాలకి, ఫరో గుర్రాలకి ఎంత ఫేమస్ ప్లేస్ అవి సంపాదించాయో. ప్రపంచంలోకి వెళ్ళా ఐగుప్తు యొక్క రథాలు, గుర్రాలు ఎంత పేరెన్నికగాంచాయో. నిన్ను చూస్తే భక్తిలో నీకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు. నా పిల్లలుగా మిమ్మల్ని బట్టి నేను చాలా అతిశయపడుతున్నానని దేవుడు ప్రశంసిస్తాడండి. ఆ సాక్ష్యం సంపాదించుకోవాలి. లేదంటే అందరు నిన్ను చీ అంటారు. చిచ్చి ఈమెది ఒక బ్రతికైనా, వీడిది ఒక బ్రతికైనా, అందరి చేత చీ అని పెంచుకుంటాం. ఆ బ్రతుకు బ్రతికినా ఒకటే, నరకపోయినా ఒకటే. అందుకే రోషం తెచ్చుకుందాం. నేను ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలని రోషం వస్తే మనం బాగుపడతామండి. నా ప్రియమైన వాళ్ళరా, నిజంగా దేవునికి మనలో మనం అప్పగించుకుందామండి. గుర్రాలు తిరగబెట్టేసి తొక్కి చంపేస్తాయండి. కానీ దేవుని మాట ప్రకారం అవి మానవునికి లోబడుతున్నాయి. కానీ దేవుని మాట ప్రకారము దేవునికి లోబడే స్వభావం నీలో ఇంకా రాలేదు. దేవునికి లోబడాలనే మనసు రానంతకాలం నువ్వు నాశనంలోనే ఉన్నావు, చెడిపోతున్నావు. దేవునికి నేను లోబడాలి, వాక్యానికి లోబడాలి. నా సేవకుని యొక్క నడిపింపులో,
నా దేవుని వాక్యపు నడిపింపులో, ఆయన ఆత్మ నడిపింపులో నేను సాగాలనే ఒక మంచి తీర్మానం రాగలిగితే నీ జీవితం అద్భుతంగా రూపాంతరం చెందుతుంది. దేవుని బిడ్డ, నిజంగా నీ మనసు విప్పి విరిగనలిగి హృదయంతో ప్రార్థన చేయి. దేవుని బిడ్డ, ఎంతకాలం అర్రా, ఎంతకాలం మూర్ఖులుగా జీవిస్తారు, ఎంతకాలం తిరుగుబాటు చేస్తారు, ఎంతకాలం మన ఇష్టానుసారంగా జీవించాలనుకుంటారు. దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతకండారా. కడవరి కాలంలో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. దేవుడు మనల్ని చూసి మెచ్చుకునేటట్లుగా, ప్రశంసించేటట్లుగా ఇదిగో ఒక సంఘములో ఉన్న మనలను దేవుడు చూసి గొప్ప వాటితో పోల్చటం మనకు ఘనత కాదా? పేరెన్నికగాంచిన వాటితో పోల్చటం మనకి ఘనత కాదా? దేవుడు నిన్ను గొప్ప వాటితో పోల్చి ప్రశంసించాలని ఆశపడుతున్నాడు. కానీ నీవు నీచమైన వాటికి బానిసమైపోయి, తుచ్చమైన వాటికి దాసురాలుగా నీ మూర్ఖ స్వభావాన్ని వెలుబుచ్చుతున్నప్పుడు దేవుడు చూసి అసహించుకుంటున్నాడు. చిచ్చి, నీవు నా బిడ్డవని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది, నువ్వు నా సన్నిధికి వస్తున్నావని చెప్పుకోవడానికి కూడా నాకు అసహ్యం అనిపిస్తుందని దేవుడు బాధపడుతున్నాడండి. అలా కాదు, మన ఆధ్యాత్మిక జీవితాలను ప్రభువు కొరకు సమర్పించుకుందాం. ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు, ఆయన సిలువకు అప్పగించుకున్నారు. ఎందుకో తెలుసా? మనలను మహిమగల సంఘముగా చేయాలని. నీవు మహిమగల సంఘముగా రూపాంతరం చెందాలంటే మహిమగల దేవుని మాటకు నువ్వు తూచ తప్పకుండా పాటించి అలా లోబడాలి. దుర్మార్గపు ఆలోచనలు, మూర్ఖమైన ఆలోచనలు, తిరుగుబాటు స్వభావాన్ని విడిచిపెట్టు. చాలామంది తల్లిదండ్రులకు లోబడరు, పెద్దలకు లోబడరు, భర్తకు లోబడరు, దేవునికి లోబడరు, దైవజనులకు లోబడరు. వాళ్ళ జీవితం అదే గతి పాలైపోయే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా కళ్ళు తెరవని స్థితిలో గుడ్డివారుగా, మూర్ఖులుగా, దేవుని కోపం రేపేవారుగా ఉంటుండగా నీవు అలా ఉండటం దేవుని చిత్తం కాదు. దేవుని బిడ్డ, నిన్ను శ్రేష్టమైన వాటితో పోల్చి, నిన్ను గణపరిచి, గొప్ప చేసి, ప్రశంసించి అనేకులు ఎదుట నిన్ను గణపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏది మంచిది? చీయంటం మంచిదా? సభాస అనిపించుకోవడం మంచిదా? ఏం కోరుకుంటున్నావు? దేవునికి ఇష్టంగా జీవించుతావా, లేక దేవునికి ఒకవేళ కోపం పుట్టించే వ్యక్తిగా నిన్ను నీవే నాశనానికి నడిపించుకుంటావు? ఒకసారి ఆలోచించే. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి గారు, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా ఆధ్యాత్మిక జీవితాల్లో ఎక్కడ ఏ విషయంలో కూడా ఎంత మాత్రం లోపం లేని వారిగా, శ్రేష్టమైన వారిగా ప్రభు, ఇదిగో నాయన, పేరెన్నికగాంచినటువంటి గుర్రాలతోనూ రథాలతోనూ పోల్చి అవి ఎంతో ఘనమైనవి, ఖరీదైనవి, సామాన్యమైన వాటికంటే, విలువ తక్కువ వాటికంటే వాటి ప్రాధాన్యత ఇంత గొప్పగా ఉండడానికి గల కారణం అవి తర్ఫీదులో మంచి శిక్షణ పొంది తన యజమాని చెప్పినట్టుగా అలా అది వెంబడించడం ద్వారా అంత మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నదనేటువంటి ఆ సారాంశాన్ని మాతో ఇంతవరకు మాట్లాడారు ప్రభు. అలాగూ మేము కూడా అనేక మందిలో మంచి సాక్ష్యాన్ని కలిగి మిమ్మల్ని గణపరిచే వారంగా ఉండటానికి, అనేకులు ఎదుట ప్రశంస పొందుకునే విధంగా మేము లోబడి, మీకు భయపడి నమ్మకంగా జీవించే భాగ్యం మాకందరికీ దయచేయమని, మీరు అక్కడికి రాజ్యానికి సిద్ధపరచమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి ఈ మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్న నమ్మకమే తండ్రి గారు. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, నిత్య కాపుదల, భద్రత ఇప్పుడెప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ ఉన్న వారితో లోకన పరిశుద్ధులందరితో సదాయన కృపతోడై ఉండును గాక. ఆమేన్.